ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ దళిత నేత అజయ్ కుమార్ను టార్గెట్ చేస్తూ ఆయన భార్యపై దాడి చేశారు. అజయ్ కుమార్ భార్య తల్లిపై కారంచల్లి భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు కూటమి నేతలు. పనపాకం గ్రామంలో చంద్రగిరి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ కుటుంబం పైన ఈ యొక్క 11 నెలల చంటి బిడ్డ తల్లిని కూడా చూడకుండా ఈ యొక్క కూటమి నేతలు దళిత కుటుంబం పైన దాడి చేసి అరాచకంగా ఈ యొక్క దాడులు కొనసాగిస్తున్నారు. దాడిని చూస్తుంటే ఏమని బెదిరిస్తూ ఉన్నారు. మన అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదు, బాబు గారి రాజ్యాంగమే నడుస్తుంది. రాష్ట్రంలో ఏ విధంగా అయితే అన్యాయం జరగడం లేదు ప్రజలకి. కానీ నువ్వు చదువుకున్న, నువ్వు పుట్టిన ఈ సొంత మండలం చంద్రగిరిలో అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ బొమ్మలు వేసుకుంటూ, నీ బ్యానర్లు వేసుకుంటూ ఎదిగిన మండలం మాజీ సుబ్రహ్మణ్య నాయుడు ఈరోజు మమ్మల్ని చంపించాలని ఒక ఉద్దేశంతో పనబాకం మాదిగపల్లిలో అందరినీ రెచ్చగొట్టి ఉసుగొల్పి ప్రతిరోజు ఏదో ఒక ఊరి మీదకి, ఊరిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి మీదకి దాడి చేపించడం. నేను ఈరోజు చెప్తున్నా, నేను సుమోటోగా మీరు తీసుకోవాలా. ఎందుకురా అంటే మీరు వాళ్ళ ఆపోజిట్ వాళ్ళలో, మేము పెట్టిన వాళ్ళలో వాళ్ళ ఫోన్లు ఒకసారి మీరు చూడండి. ఎన్నిసార్లు సుబ్రహ్మణ్య నాయుడుతో మీరు ఫోన్లో మాట్లాడుంటారో, ఎన్నిసార్లు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోయి ఉంటుందో చూడండి. కానీ ఈరోజు నేను ప్రధాన సమస్య ఎవరంటే మండలంలో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా తుడా చైర్మన్గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అర్జీ పెట్టుకోగా 6 నెలలు శ్రమించి శ్రీవాణి ట్రస్ట్లో ఒక 10 లక్షల రూపాయలు మాతమ్మ టెంపుల్ అని శాంక్షన్ చేయడం జరిగింది. 1.5 సంవత్సరం నుంచి పనబాకం మాదిగపల్లిలో మా గ్రామంలో మాతమ్మ గుడికి పోయి మేమెవరు కూడా 30-40 కుటుంబాలు మేము దండమే పెట్టలేదు ఇంతవరకు. మమ్మల్ని ఎంత అణిచివేత అంటే సుబ్రహ్మణ్యుడు ఎవరు చెప్తే వాళ్ళని కొడతారు, ఎవరు చెప్తే ఆ రోజు వాళ్ళ ఇంటి మీద దాడి. కాబట్టి మీరు ఈరోజు నా భార్య చంటి బిడ్డని ఎత్తుకొని ఉంటే కూడా పల్లెలో వీధిలో నిలబడుకుంటే వచ్చి గుండె మీద తొక్కి నా కళ్ళ ముందర చూసిన చింపేశారు. చూడండి, ఈ కేసు విచారణ చేసి నా భార్యని చేస్తాను. ఈడు సక్రంగా ఉంటాడు, ఈడు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అయిపోయినాడు, ప్రతిరోజు ఈ కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకి ఈడు వెళ్తాడు, వీడిని ఏ విధంగా చంపాలని చెప్పేసి కూడా ప్రధాన కారకుడు సుబ్రహ్మణ్య నాయుడు. కాబట్టి మీరు అయ్యా ఎస్పీ గారు ఒక్కసారి మా మీద దాడి చేసిన వాళ్ళందరినీ చూడండి. ఈరోజు మా ఫోన్లు కూడా తీసుకోండి, మేము గడిస్తాం. మేము ఎవరెవరితో మాట్లాడినాం, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మీకు తెలుస్తుంది. మీరు వాళ్ళ ఫోన్లు అందరికీ తీసుకోండి, వాళ్ళ ఫోన్లు తీసి మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు సుబ్రహ్మణ్య నాయుడుతో ఎన్నిసార్లు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చేశారో దాని ద్వారా కూడా నాకు ప్రాణహాని ఉంది. నాతో పాటు తిరుగుతున్నటువంటి నా స్నేహితులు వీళ్ళందరూ కూడా ప్రాణహాని కూడా అయితే ఉంది. గత 1 సంవత్సరం రోజులుగా మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తే అది ఈ రోజుకి అమలు చేశారు. ఈరోజు కొంచెం త్రుటిలో నేను లేకపోతే నా భార్య, నా బిడ్డ చనిపోయింటారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో దళితులకు రక్షణ లేదంటే ఇక రాష్ట్రంలో ప్రజలకు ఏం రక్షణ ఉంటుందంటూ దళిత సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన చావుకు కారణం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులే, ఈ యొక్క సుబ్రహ్మణ్యం నాయుడు ఇలాంటి వాళ్ళే వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారంటే వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నుంచి.